తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రోడ్డు మీదకి మనం వెళ్ళినప్పుడు లేదా టెంపుల్కి వెళ్ళినప్పుడు లేదా ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు సిగ్నల్స్ దగ్గర భిక్షమెత్తుకోవడానికి సిద్ధంగా చాలామంది అక్కడ ఉండుంటారు. బెగ్గర్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి సిగ్నల్స్ దగ్గర వాహనాలను ఆపి బెగ్గింగ్ చేసేటువంటి పరిస్థితి మనకు నిత్యం కనబడుతుంది. చాలామందికి అవగాహన కల్పించినప్పటికీ అలాంటి బెగ్గర్స్కి మీరు డబ్బులు ఇవ్వకూడదు, అవసరమైతే ఫుడ్ లాంటివి డొనేట్ చేయొచ్చు కానీ డబ్బులు ఇవ్వకూడదని ఎన్నిసార్లు అవగాహన కల్పించినా కూడా వారు చాలామంది డబ్బులు ఇవ్వడానికే అంటే వారి యొక్క దాతృత్వం చూయించుకోవడానికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే జెన్యూన్గా ఆకలితో అలమటించి అడుక్కునేటువంటి వారికంటే కూడా ఒక మాఫియా లాగా ఏర్పడి అడుక్కునే వాళ్ళ సంఖ్య చాలా విపరీతంగా పెరిగింది. ఇది ఒక ముఠాలాగా మారింది. సొంత ఇల్లులు ఉన్నటువంటి వారు కూడా ఇది ఒక వృత్తిగా మార్చుకునేటువంటి పరిస్థితి ఉంది, చాలా సందర్భాలు చూసాం. అందుకే దీనికి సంబంధించి కొత్త గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. ఎవరికన్నా రోడ్డు మీద కనపడ్డటువంటి బెగ్గర్స్కి డబ్బులు కనుక ఇచ్చినట్లయితే, అంటే మనం భిక్షం కనుక వేసినట్లయితే వెంటనే అరెస్టు చేసేటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయి ఇనిషియేటివ్ కూడా తీసుకుంటుంది. తాజాగా మొన్నటి వరకు ఈ వార్తను చూసాం, భిక్షమెత్తే ఇక నుంచి జైలుకి వెళ్ళే పరిణామం ఉంటుంది, కేసు ఫైల్ అవుతుందనే విషయం చూసాం. బట్ ఫస్ట్ కేసు నమోదైంది. రోడ్డు మీద అడుక్కునేటువంటి ఒక వ్యక్తికి భిక్షం వేసినటువంటి వ్యక్తి పైన కేసు నమోదైంది. అతనికి జైలు శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ వార్త ఒకసారి చూద్దాం. సో నిత్యం మనకు ఇక్కడ హైదరాబాద్లో కూడా నిత్యం కనిపిస్తుంటారు, ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర కానీ ఇతర ప్రాంతాలకు కనుకపోతే. సో ఇది ఎక్కడ జరిగింది అనేటువంటి విషయాన్ని చూస్తే మన పక్కన స్టేట్లో జరిగింది. గుడి ముందు యాచిస్తున్నటువంటి మహిళలకు బిచ్చమేశాడని గుర్తు తెలియని వ్యక్తి పైన ఇండోర్ పోలీసులు, అంటే మధ్యప్రదేశ్కి సంబంధించి స్టేట్లో జరిగినటువంటి ఘటన. గురువారం కేసు నమోదైంది. దేశంలో భిక్షగాలు లేని తొలి నగరంగా ఇండోర్ను తీర్చిదిద్దాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. గతంలో మధ్యప్రదేశ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం గురించే వార్త అయింది. భిక్షమేస్తే ఇక నుంచి కేసు నమోదవుతుందని అప్పుడు వార్త అయింది కొన్ని నెలల క్రితం. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మరొక స్టెప్ తీసుకుంది అక్కడ ప్రభుత్వం. ఇందులో భాగంగా అధికార యంత్రాంగం అనేక చర్యలు తీసుకుంటుంది. నగరంలో ఎవరైనా భిక్షమెత్తినా లేదా భిక్షం వేసినా, రోడ్ల వెంట భిక్షగాళ్ళు వస్తువులను అమ్మినా వారి వద్ద నుంచి కొన్న ఇండోర్ ప్రభుత్వ అధికారులు కేసు నమోదు చేస్తున్నారు. అయితే కాండ్వా రోడ్డులోని ఒక దేవాలయం ముందు ఉన్నటువంటి యాచకురాలికి గుర్తు తెలియని వ్యక్తి బిచ్చమేశాడు. దీంతో భిక్షాటన నిర్మూలన బృందానికి చెందినటువంటి అధికారి బన్వర్ కువాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భిక్షం వేసినటువంటి వ్యక్తిపైన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 223 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరం రుజువైతే ఏడాది పాటు జైలు శిక్ష లేదా 5,000 రూపాయల జరిమానా, లేదంటే రెండింటిని కూడా అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో 5,000 జరిమానే కాదు, జైలు శిక్ష కూడా అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది ఈ సెక్షన్ కింద. సో యాచకులు లేని నగరంను రూపొందించాలన్న లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ దేశంలోని 10 నగరాలలో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. ఇందులో ఇండోర్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో పాటు హైదరాబాద్ కూడా ఉంది. అయితే ముందుగా ఇండోర్ అధికారులు భిక్షాటనపైన కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. భిక్షాటన గురించి ఎవరైనా సమాచారం అందిస్తే వారికి 1,000 రూపాయల రివార్డు కూడా అందిస్తున్నారు. చూడండి, సో ಇಲ್ಲಿ ఏమేమి ఉంది, ఇండోరు, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో పాటు హైదరాబాద్ సిటీ కూడా ఉంది. భిక్షాటన యాచకులు లేని నగరాలుగా చేయాలని రూపొందించాలనేటువంటి సంకల్పం తీసుకున్నటువంటి నగరాలలో హైదరాబాద్ కూడా ఉంది. బట్ ఇక్కడ ఇంకా పూర్తి స్థాయిలో ఈ కఠినమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోలేదు. ఎవరికి పైన కేసు నమోదు చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ చేయలేదు. బట్ ఇండోర్ ఒక స్టెప్ మూవ్ తీసుకుంది. ఖచ్చితంగా అక్కడ ఎవరైనా భిక్షాటన చేస్తే ఖచ్చితంగా మీరు ఇబ్బందుల పాలవుతారనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి విధంగా, ప్రజలకు అవగాహన కల్పించేటువంటి విధంగా, అంతేకాకుండా చట్టం కఠినంగా వ్యవహరిస్తుందనేటువంటి విధాన్ని తెలియజేసేటువంటి విధంగా అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఇప్పుడు చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. చాలామంది అంటే వారి యొక్క మంచి మనస్తత్వం కూడా ఉండొచ్చు. చాలామందికి భిక్షాటన పాపం వాళ్ళు అడుక్కునే వరకు వారికి ఏం లేదు కదా, మనం ఉన్న 10 రూపాయలు వేయొచ్చు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అక్కడ చాలా అవకతవకలు జరుగుతున్నాయి. నిజంగా ఏమీ లేనటువంటి వ్యక్తుల కంటే కూడా ఒక మాఫియా లాగా ఏర్పడి సిటీని మొత్తం కలుషితం చేసేటువంటి ఒక ముఠాగా మారినటువంటి వ్యక్తుల వ్యవస్థ నడుస్తుంది అక్కడ అనేటువంటి విషయం వెలుగులోకి వచ్చాయి. కాబట్టి అండ్ ఇలా అడుక్కునేటువంటి వ్యక్తులందరూ కూడా షెల్టర్లు ఇస్తూ వారికి 3 పూటల అన్నం పెడుతూ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా షెల్టర్స్ ఇస్తున్నా కూడా వారు దానికి ప్రిఫరెన్స్ చూపించకుండా ఈ అడుక్కోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. నిజంగానే వారు తినడానికి తిండి లేదని అనుకుంటే చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వాలు కూడా షెల్టర్స్ ఇస్తున్నాయి. ఆ షెల్టర్లకు వెళ్ళి వారికి వెనక ముందు ఎవరు లేరు, తినడానికి తిండి లేదు, ఉండడానికి నీడ లేదన్నప్పుడు అవన్నీ ఇస్తున్నప్పుడు హ్యాపీగా వాళ్ళు అక్కడే ఉండి తమ యొక్క మిగతా జీవితాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. బట్ అలా కాదు, ఫ్యామిలీస్ ఉంటున్నాయి, వాళ్ళకి సొంత ఇల్లు ఉంటుంది. అండ్ ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని ఉద్యోగాల్లో కూడా ఉంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. బట్ వీళ్ళు మాత్రం రోడ్ల మీదకి వచ్చి
ఈ యొక్క వృత్తిని, ఈ యొక్క భిక్షాటన ఒక వృత్తిగా మార్చుకొని ఇది ఒక ముఠాలాగా, ఒక కొత్త వ్యవస్థలాగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. అందుకే దాన్ని నిర్మూలించడం కోసమే ఈ యొక్క కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అండ్ అలా అని చెప్పేసి భిక్షాటన చేసే వాళ్ళందరిపైన ఉక్కుపాదం మోపుతుంది అనేటువంటి విషయం కూడా ఏం కాదు. వారికి సంబంధించిన వివరాలు అందిస్తే, వారి ఇక్కడ ఇలా ఉన్నారు, వారికి ఏమైనా హెల్ప్ చేయండి అని ప్రభుత్వానికి కానీ స్వచ్ఛంద సంస్థలకు కానీ మనం ఇనిషియేట్ తీసుకుంటే, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మనం వాళ్ళకి భిక్షాటన చేయడానికి ఒక భిక్షగాడు కనపడ్డాడంటే, భిక్షాటన చేయాలని మీకుంటే దాని బదులు ఇతనికి ఏమన్నా షెల్టర్ ఇప్పిద్దాము, అతనికి ఏమన్నా ప్రభుత్వం నుంచి సహాయం చేపిద్దాము, లేదా స్వచ్ఛంద సంస్థలకు అటాచ్ చేద్దాం అనేటువంటి ఇనిషియేట్ మీరు తీసుకుంటే, అది మీరు ఇచ్చేటువంటి 10, 20, 100 రూపాయల కంటే చాలా ఎక్కువ సహాయం కిందికి వస్తుంది. ఆ రకంగా ఆలోచించాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఇప్పుడు ఈ రకమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అందరూ కూడా ఆ రకంగా ముందుకు వెళ్తే ఇలాంటి సిగ్నల్స్ వద్ద లేకుంటే టెంపుల్స్ వద్ద ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క భిక్షాటన అలవాటుగా మార్చుకున్నటువంటి వ్యక్తులకు కొంత భయం కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తిగా అలాంటిది కాకుండా పని చేసుకోవడం, బతకడానికి అలవాటు పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ప్రస్తుతం ఈ వార్త భిక్షాటన చేస్తున్నటువంటి వ్యక్తికి డబ్బులు ఇవ్వడంతో కేసు నమోదైనటువంటి వార్త అయితే వైరల్గా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.